రద్దీగా ఉన్న ఈ మార్కెట్ మధ్యలో కొంచెం పాతది, కొంచెం చిన్నది, కాని హృదయం పెద్దది అయిన ఒక బేకరీ నిలిచి ఉంది. అక్కడ పనిచేసే మనసున్న మనిషి ఇలియాస్. అతనిచ్చేది కేవలం రొట్టే కాదు, ఒక వెచ్చని నవ్వు, ఒక ప్రేమలైన మాట, మరియు మనిషితనానికి నిజమైన సువాసన. ఇలియాస్ దయ గ్రామమంతా తెలిసింది. అతను పేదవారికి ఉచితంగా రొట్టెలు ఇచ్చాడు, ఆకలితో వణికిన వారికి ఆశను ఇచ్చాడు. కాని ఎవరికైనా తెలిసినట్టే దయను అందరూ అర్థం చేసుకోరు. కొంతమంది అతన్ని ఎగతాళి చేశారు. ఇంత దయ చూపితే దుకాణం నష్టపోతుంది అని నవ్వుకున్నారు. అంతలో లోభంతో నిండిన విక్టర్ ముందుకు వచ్చాడు. విక్టర్ హృదయంలో దయకు స్థానమే లేదు. ఈర్ష్యం, లోభం, అహంకారం ఇవే అతని నిజమైన ముఖాలు. అతను గ్రామంలో పుకార్లు పుట్టించాడు. ఇలియాస్ బ్రెడ్ నాణ్యత లేనిది, అతను మోసం చేస్తున్నాడు, అతని దగ్గర కొనకండి అని. మెల్లగా కస్టమర్లు దారి మళ్లడం ప్రారంభించారు. కాని ఇలియాస్ మాత్రం కోపానికి లోను కాదు, పగపట్టలేదు. నిశ్శబ్దంగా తన ధర్మాన్ని కొనసాగించాడు. ఒకరోజు కఠినమైన శీతాకాలం గ్రామాన్ని కప్పేసింది. మంచుగాళులు ఝుళిపించాయి. అప్పుడు ఇలియాస్ పాత ఓవెన్ చిట్లిపోయింది. మంట ఆరిపోయింది. అతని జీవితం కూడా చల్లబడినట్టే అనిపించింది. కాని ఇలియాస్ హృదయంలోని దయ మాత్రం ఎప్పుడూ ఆరిపోదు. తన వద్ద మిగిలిన చిన్న ముక్క రొట్టెను కూడా అతను పేద పిల్లలకే ఇచ్చాడు. తన ఆకలికన్నా వారి ఆకలే ముఖ్యం అనుకున్నాడు. అతని చేతులు చల్లగా ఉన్నా హృదయం మాత్రం వెచ్చగా ఉంది. ఇదే సమయంలో గ్రామంలో ఆహార కొరత పెరిగింది. ప్రజలు ఆకలితో బాధపడుతుంటే విక్టర్ మాత్రం గోదాంలో ధాన్యాన్ని దాచిపెట్టాడు. ధరలను 3 రెట్లు పెంచాడు. ప్రజలు అతనిపై కోపంతో చర్చలు చేస్తున్నారు. మరి అతని నిజస్వరూపం బయటపడుతుంది. ఒక రాత్రి తుఫాను విరుచుకుపడింది. మెరుపులతో ఆకాశం చీలింది. అలా ఏదో విధంగా విక్టర్ దుకాణానికి నిప్పు అంటుకుంది. అతని సంపద, అతని గర్వం, అతని లోభం కన్ను మూసేలోపు బూడిదయింది. ఆతురంగా, నిరాశగా విక్టర్ ఇలియాస్ బేకరీ తలుపు తట్టాడు. తనను కక్షపట్టిన మనిషి ఎదుట నిలిచాడు. ఆకలి అతడి అహంకారాన్ని కూడా కరిగించింది. కాని ఇలియాసా? అతను ఈ శత్రువు అనుకునే మనస్తత్వంతో పుట్టలేదు. మనిషిని మనిషిగా చూడగల హృదయం అతనిది. ఎలాంటి సందేహం లేకుండా అతను విక్టర్ను లోపలికి ఆహ్వానించి తన వద్ద మిగిలిన చివరి రొట్టెను కూడా పంచుకున్నాడు. కన్నీళ్లు విక్టర్ కళ్లల్లో వచ్చాయి. ఎందుకంటే అతను ఇలియాస్ దయను మొదటిసారి గ్రహించాడు. ఈ సంఘటనతో గ్రామం మొత్తం మేల్కొంది. ప్రజలు ఇలియాస్కు అండగా నిలిచారు. గోధుమలు, కట్టెలు, పనిముట్లు అన్నీ తెచ్చి అతని బేకరీని తిరిగి నిర్మించారు. ఇలియాస్ దయ సంవత్సరాల క్రితం నాటిన విత్తనం చివరికు పెద్ద వృక్షంలా వికసించింది. కొత్త ఓవెన్ మొదటిసారి వెలిగిన రోజు ఒక అందమైన బంగారు రంగు లోఫ్ బయటకు వచ్చింది. అది కేవలం రొట్టె కాదు, ఇలియాస్ దయకు చిరస్థాయి గుర్తు. ప్రేమ, క్షమ, దయ ఇవన్నీ కలగలిపిన గోల్డెన్ లోఫ్. దయ ఎప్పుడూ బలహీనత కాదు, అది మనిషి యొక్క బలమైన శక్తి. లోభం కొన్నిసార్లు వేగంగా గెలిచినట్టు కనిపించినా దయ మాత్రం ఎప్పుడూ చివరికి గెలుస్తుంది. నువ్వు ఇచ్చేది చిన్న రొట్టె అయినా తిరిగి వచ్చేది ప్రేమే. అందుకే ఎంత కష్టంలో ఉన్నా దయను జీవితంలో వదలకండి. ప్రపంచం ఒకరోజు దాన్ని మీకు గోల్డెన్ లోఫ్గా తిరిగి ఇస్తుంది.